వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ధీటుగా గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఇవాళ అంటే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేసినాయో, లేకుంటే అంతకుముందు చాలా వరకు కూడా ప్రీ పోల్స్ లాగా ఎన్నికల కంటే ముందు, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కంటే ముందు అంచనా వేసినటువంటి చాణక్య స్ట్రాటజీస్ ఆ రోజు మనం ముఖేష్ గారితో మాట్లాడాం. సో అదే అంశాలు ఇవాళ ఎగ్జాక్ట్ పోల్స్గా రెప్లికా లాగా కనబడుతున్నాయి. సో అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో, ఇంకా ఇప్పుడు ఫలితాలు ట్రెండ్స్ వస్తున్నటువంటి క్రమంలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు జాయిన్ అవుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ ట్రెండ్స్ని వస్తున్నటువంటి రిజల్ట్స్, మెజార్టీ కార్పొరేషన్స్ గెలుస్తున్నటువంటి నేపథ్యంలో, మరి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను ఎట్లా చూడాలి, మరి రాష్ట్ర రాజకీయ వాతావరణంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కాస్త కేవలం డైరెక్ట్ ఫైట్ లాగా కనిపిస్తుంది. చాలా సెంటర్స్లో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఇవాళ ఎన్నికలు జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు ముఖేష్ గారు జాయిన్ అవుతారు. ముఖేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. యా సార్, ఇప్పుడు మనం గతంలో మాట్లాడుకున్నాం, మనం ఏదైతే అనుకున్నామో 75 to 80 సీట్స్ అని అనుకున్నామో కాంగ్రెస్, అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్, హంగు కూడా ఆల్మోస్ట్ 15-20 సీట్లు హంగు వచ్చినాయి. మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 35-36 నుంచి 40 వరకు బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే మనం గతంలో ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు ఏదైతే అంచనా మీరు వేశారో అదే వ్యవహారం ఇవాళ ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా, కౌంటింగ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన ఎన్నికల ముందు రోజు మాట్లాడుతూ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితే మాత్రం ఖచ్చితంగా కనపడట్లేదు, కేవలం డైరెక్ట్ ఫైట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా రిజల్ట్స్ బట్టి అర్థమవుతుంది. ఏంటి మీరు రిజల్ట్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది రాజకీయంగా? అంటే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే రాజేష్ గారు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో 10 జిల్లాల్లో ఒక నిజామాబాద్, కరీంనగర్ మినహాయిస్తే ఇంకా ఇక్కడ కూడా ఏ జిల్లాల్లో కూడా ట్రయాంగిల్ ఫైట్ అనేది లేదు. వాస్తవానికి గతంలో కూడా మీకు ఇదే మాట చెప్పాము. ఇప్పుడు కూడా అన్ని జిల్లాల్లో మీరు చూస్తే అన్ని దగ్గర ద్విముఖ పోటీయే జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే జరిగింది. తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రాఫ్ అనేది అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17% ఉన్న గ్రాఫ్ మళ్ళీ వాళ్ళు 10కి 11కి పడిపోయిన సందర్భాలు అయితే ఇప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మనం సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ పురపాలిక ఎన్నికలు రేపు రాబోయే పరిషత్ ఎన్నికల మీద కొంచెం ఎఫెక్ట్ చూపెట్టబోతున్నాయి 100%. ఇప్పటికి మనం చూస్తే 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. మొన్న 116 మున్సిపాలిటీలు జరిగినప్పుడు మున్సిపాలిటీల సంఖ్య పరంగా చూస్తే మొన్న మనం మాట్లాడుకున్నట్టు 75 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. తర్వాత ఒక 4-5 స్థానాల్లో బీజేపీ ఫైట్ ఇస్తుంది, మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈ రోజు మన రిజల్ట్స్ కూడా అదే చూసాం. సంఖ్యాపరంగా అదే ఉన్నప్పటికీ వార్డుల పరంగా చూస్తే ఆల్మోస్ట్ 40% వార్డులు, అంటే 1000 వార్డులలో యావరేజ్ గా 400 వార్డులు, 600 వార్డులు, 40% వార్డ్స్ బీఆర్ఎస్ ఫైట్ ఇచ్చింది. అండ్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రతి చోట కూడా 150 లోపు గెలిచిన వార్డులు చాలా ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి వార్డులో ఒక తెలంగాణ, అంటే నిజామాబాద్, కరీంనగర్ అటు సైడ్ మినహాయిస్తే, ఉత్తర తెలంగాణ మినహాయిస్తే, దక్షిణ తెలంగాణ ఇటు సైడ్ అన్ని వార్డులలో కూడా ప్రతి వార్డులో బీఆర్ఎస్ గట్టి ఫైట్ ఇచ్చిందని క్లియర్ గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉమ్మడి కొత్తగూడెం చూస్తే, మన భద్రాద్రి కొత్తగూడెం చూస్తే, కొత్తగూడెం కార్పొరేషన్ లో అంటే మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయింది, అంతకుముందు మున్సిపాలిటీ ఉండేది. కానీ ఇక్కడ మీరు కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి కొత్తగూడెంలో ఎవరు ఊహించినటువంటి విధంగా సిపిఐ ముందంజలో కనిపిస్తోంది. అది యాక్చువల్గా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా మంత్రి పొంగులేటి గారి అడ్డా అని చెప్పుకోవచ్చు. అట్లాంటి అక్కడ కూడా ఇవాళ సిపిఐ ముందంజలో వస్తుందంటే ఎట్లా చూడాలి దాన్ని, ఆ ట్రెండ్స్ని? వాస్తవానికి ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పొంగులేటి అడ్డా అనేది వాస్తవానికి 100% అది మరొకసారి నిజమైంది. ఎందుకంటే మీకు చెప్తా, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీస్లలో అన్ని మున్సిపాలిటీస్ క్లీన్ స్వీప్ చేసినాయి. కొత్తగూడెం కార్పొరేషన్కి వచ్చేసరికి ఎన్నికలకు 2 రోజుల ముందు, మనం 11వ తారీఖు పోలింగ్ జరిగితే 9వ తారీఖు నైట్ వరకు కూడా ఇక్కడ ఏం జరిగిందంటే 35-36 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ను కొట్టేస్తుంది అని ఒక అంచనాలు సర్వేలో వచ్చినాయి. కానీ లాస్ట్ డే అంటే పోలింగ్ రోజు ఇక్కడ ఒక బీఆర్ఎస్ అండ్ సిపిఐ ఏం జరిగిందంటే, ఈ 2 పార్టీలు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి, ఎట్లా బీఆర్ఎస్ కి 5 సంఖ్య డబుల్ డిజిట్ రావట్లేదు,
అనే ఒక ఉద్దేశంతో వచ్చి బీఆర్ఎస్ సిపిఐ ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళు సహకరించుకున్నట్టు ఎన్నికల రోజు కొంచెం అక్కడ ఎగ్జిట్ పోల్ రోజు మనకు తెలిసింది. దానివల్ల ఏంటంటే కొంచెం కొత్తగూడెం కార్పొరేషన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కానీ లాస్ట్ మినిట్ లో బోర్డు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు అనే రిజల్ట్స్ అయితే మాకు క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి. ఇంకా కానీ results కాదు పూర్తిగా ముఖేష్ గారు, ఇప్పుడు మీరు గతంలో మనం మాట్లాడిన సందర్భంగా పటాన్ చెరువు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ విషయం కూడా మనం డిస్కస్ చేసాం. ఆ రోజు పటాన్ చెరువులో కూడా 4 మున్సిపాలిటీలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది బీఆర్ఎస్ అంటే 5 మున్సిపాలిటీలు. ఇవాళ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎన్నికలకు ముందు, ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు అతనికి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అసంతృప్తితో ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండను, నేను బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తా, అక్కడ అభ్యర్థులందరినీ కూడా ఓటర్లందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పిన మాట మీరు మీడియాలో సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది. అయితే ఈ ఎన్నికలకు ముందు మనం ఒక సర్వే నిర్వహించినప్పుడు ఏంటంటే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. 5 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ఒక సర్వే అనేది మన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అయింది ఇది పటాన్ చెరువు నియోజకవర్గంలో. అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ అనేది బీఆర్ఎస్ కంటే చాలా తక్కువ. కాంగ్రెస్ లో వర్గపోరు అంటే అటు ఒక సైడ్ నీలం మధు అని, ఇంకో సైడ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అని, ఇలా వర్గపోర్లు 2 ఉన్నాయి అక్కడ. దీనివల్ల ఏమైతుందంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీలిపోయింది. దీనివల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలిపోవడం ఒకవైపు, ఇంకోసారి బీజేపీ ఓట్ బ్యాంక్ చీలడం, ఇంకోసారి రెబల్స్ చీల్చడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కలిసి వచ్చినాయి అక్కడ. అట్ ద సేమ్ టైం గూడెం మహిపాల్ రెడ్డి యొక్క వ్యక్తిగత ఇమేజ్ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత ఇమేజ్, ఆ వ్యక్తిగత ఇమేజే ఈ రోజు పటాన్ చెరువులో ఉన్న 5 మున్సిపాలిటీల్లో విజయం సాధించడానికి, అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించడానికి కారణమైందని చెప్పుకోవచ్చు రాజేష్. యా, కానీ ఇక్కడ ప్రధానంగా మీరు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే చాలామంది ఎన్ని గెలుస్తారు ఏంటి అనేది పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ లాగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం తలపించింది తెలంగాణలో. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే ఆల్మోస్ట్ కొంత మంచి టైట్ ఫైట్ ఇచ్చేలాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? రాజేష్ గారు, మీరు రిజల్ట్స్ చూస్తున్నారు కానీ నేను ఇక్కడ ఇంకో పాయింట్ ఇందా మీకు క్లియర్ గా చెప్పారు. మున్సిపాలిటీల సంఖ్య పరంగా, చైర్మన్ల సంఖ్య పరంగా 75 వరకు కాంగ్రెస్ గెలిచిందేమో కానీ వార్డు సంఖ్యల పరంగా, వార్డుల పరంగా అయితే సుమారు 45% వార్డులు, అంటే టోటల్ 45% వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది పుంజుకుంటుంది 100%. ఇక కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుందని ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రేపు ఇప్పటికి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక 2.5 సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక 2 నెలల్లో పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి. దాని తర్వాత హైదరాబాద్ మెయిన్ జిహెచ్ఎంసీ హార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చిన పురపాలిక రిజల్ట్స్ రూరల్ బ్యాక్డ్రాప్ లో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా బలంగా ఉండాల్సింది. అంటే బలంగా ఉండాల్సిన ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పుకోవాలి ఇక్కడ. అంటే ఓటర్లు కాంగ్రెస్ మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం వార్డులలో మేజర్ షేర్ అంటే 50% 45% వార్డులు బీఆర్ఎస్ గెలిచింది. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోతుంది, నమ్మకం సన్నగిలుతుందని చెప్పుకోవడం ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రేపు రాబోయే ఎన్నికల్లో 100% రిఫ్లెక్ట్ అనేది కనబడుతుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రోజు బీజేపీ చూస్తే మెయిన్ సిటీలో నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ గ్రాఫ్ ఉంది అన్నారు. ఈ రోజు చూస్తే బీజేపీ గ్రాఫ్ అటు సైడ్ 9% పట్టిపోయింది. హైదరాబాద్ లో కూడా బీజేపీ గ్రాఫ్ పూర్తిగా డౌన్ అవుతూ వస్తుంది. రేపు హైదరాబాద్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతుంది. బీజేపీ ఎక్కడో 10-20 స్థానాల్లో పోటీ ఇస్తుందే తప్ప బీజేపీ అనేది 0 అవుతుంది. కానీ మీరు అన్నట్టుగా రాష్ట్రంలో మన జూబ్లీహిల్స్ ఎన్నికలు తీసుకున్నా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, బీజేపీ క్రమేపీ ఇక్కడ పొలిటికల్ గ్రౌండ్ల నుంచి అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షులు మేము మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఎక్కడ బీజేపీ ఆశించిన మేర పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లా గ్రౌండ్ లెవెల్లో. ఎక్కడ లోపం జరుగుతోంది? బీజేపీకి లోపం నేను చెప్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళు తీసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ, తర్వాత వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక విషయంలో కానీ, క్యాడర్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, బీజేపీలో ఉన్న 4 లీడర్ల మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ, ఇవన్నీ కూడా సెల్ఫ్ గోల్స్. వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకొని ప్రజల్లో ఏర్పడిన నమ్మకాన్ని వాళ్ళు సొంతంగా కిల్ చేసుకుంటారే తప్ప బీజేపీని ఎవరి వాళ్ళు తుంచనవసరం లేదు. ఇక్కడ ప్రజల్లో ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ గ్రాఫ్ బలంగా పెరిగిపోయి 20-30% పోయారు వాళ్ళు.
మళ్ళీ 30% పోయిన గ్రాఫ్ మళ్ళీ డౌన్ అవుతూ వాళ్ళ సెల్ఫ్ గోల్స్ వేసుకొని వాళ్ళ గ్రాఫ్ను వాళ్ళే డౌన్ చేసుకుంటూ వస్తున్నారు క్లియర్ గా స్పష్టంగా చూస్తే. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో మేడ్చల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలియాబాద్, మూడుచంద్రపల్లి, అది పటాన్ చెరువులో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ కూడా బీజేపీ సరైన పోటీని ఇవ్వలేకపోయిందని క్లియర్ గా మీకు స్పష్టంగా అవుతుంది. అంటే హైదరాబాద్ ఇప్పటిదాకా ముఖేష్ గారు, ఇప్పటిదాకా మనకి బీజేపీ అనగానే అర్బన్ ఓట్ బ్యాంక్ అనేది మనకి వాళ్ళు అదే దాంట్లో ఉంటారు, అదే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం కూడా అదే. కానీ ఇక్కడ అర్బన్ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ పట్టు సడలడానికి గల కారణాలు ఏంటి? చెప్తున్నాను కదా, అర్బన్ ఓట్ బ్యాంక్ అనే కాదు, బీజేపీకి పర్ఫెక్ట్ క్యాడర్ కన్స్ట్రక్షన్ చేయడంలో విఫలమైంది మెయిన్. అండ్ వాళ్ళ మీద ఎస్టాబ్లిష్ అయిన క్రెడిబిలిటీని దాన్ని కంటిన్యూ చేసుకోవడంలో విఫలమైంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన, అంటే పార్లమెంట్ పరంగా 8 గెలిచింది, ప్రతిపక్ష స్థానంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఫెయిల్యూర్స్ ని ఏలెత్తి చూపడంలో ఫెయిల్ అయింది. అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఏర్పడిన నమ్మకాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి అక్కడ. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనుకోవాలి. ఈ లెక్కను చూస్తే ఒక రకంగా బీజేపీ ఫెయిల్యూర్ అయింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రని చెప్పడం కన్నా వాళ్ళు ఏం చేయనవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది, కంపారిజన్ చేస్తున్నారు. ఆ సీఎం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కంపేర్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, రూరల్ మన సర్వే చేస్తున్నారు మన పురపాలికలో మహిళలు వాళ్ళు రైతు బంధు ఇవ్వచ్చు, సన్నబియ్యం ఇవ్వచ్చు, తర్వాత యూరియా ఇవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ మహిళల కోసం ప్రామిస్ చేసిన ఏవైతే ఉన్నాయో 2,500 రూపాయల స్కీమ్ అయితేంది, తర్వాత కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అయితేంది, మహిళలకు ప్రామిస్ చేసిన స్కీమ్స్ ఇంతవరకు టచ్ చేయలేవాళ్ళు, ఉచిత ఆర్టీసీ బస్ తప్పించి. అయితే ఈ మహిళల్లో ఏదైతే వాళ్ళకు ప్రామిసులు చేశారో అవి ఇవ్వలేదో వాళ్ళలో అసంతృప్తి అనేది పూర్తిగా ఉంది. అండ్ మహిళలకు ఇప్పుడున్న ఇంకొక ఆలోచన ఏంటంటే, ఎన్నికలకు ముందు వీళ్ళు ఇస్తారు, అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు ఇస్తారు, అప్పుడు మళ్ళీ ఓటేమని అడుగుతారు. అంటే ఎన్నికలకు ముందు కోసం కాదు కదా, మనకు 5 సంవత్సరాలు ప్రామిస్ చేశారు 2,500 ఇస్తా అని, కానీ ఎన్నికల ముందు ఇస్తే మళ్ళీ అప్పుడు ఎందుకు ఓటేస్తాం, ఇప్పటికన్నా అప్పుడే బాగుంది అని ఒక ఈక్వేషన్స్ లో మహిళలు ఉన్నారు. ఈ మహిళల్ని వాళ్ళు పోలరైజ్ చేసుకోగలిగితే, తన సైడ్ మలుచుకోగలిగితే, వాళ్ళకి ఇచ్చిన స్కీమ్స్, కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది, సంబరాలు చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలవనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ప్రజల్లోకి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే సెమీఫైనల్స్ గా భావించినటువంటి పురపోరు ఇది. వాస్తవానికి ఏంటంటే సంఖ్యాపరంగా మున్సిపాలిటీ చైర్మన్లు వాళ్ళు అవుతారేమో కానీ, ప్రతి మున్సిపాలిటీలో ఇప్పుడు 15 వార్డులు ఉన్న చోట 7 వార్డులు వాళ్ళు, 8 వార్డులు ఒక వార్డు తోటి, అంటే ఒక వార్డు మెజారిటీ తోటి గెలిచిన సంఖ్య ఎక్కువ ఉంటుంది అక్కడ. క్లీన్ స్వీప్ అంటే 15, 20కి 20, 10కి 10 గెలిచిన మున్సిపాలిటీల సంఖ్య సింగిల్ డిజిట్ లోపే ఉంటది. అంటే 10 కూడా ఉండవు. అన్ని చోట్ల కూడా 50-50 అంటే 40-60 రేషియోలో గెలిచినవి ఉన్నాయి. వాళ్ళు సంఖ్యాపరంగా చైర్మన్లు సంతోషపడతారు కానీ వార్డుల పరంగా ఓట్ షేర్ పరంగా వాళ్ళు కొంచెం పడాల్సిన అవసరం అయితే క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. ఇంటర్నల్ గా అయితే కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేయాల్సినటువంటి ఆ పరిస్థితులు అయితే ఉంది, ఖచ్చితంగా 100% ఉంది. వాళ్ళు ఉన్న క్యాడర్ ని కోఆర్డినేట్ చేసుకోవడం కావచ్చు, లేదా అసలు క్యాడర్ లేని చోట రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క సొంత మండలం కల్లూరులో మేము మొట్టమొదటి సర్వే చేసినప్పుడు అక్కడ 20 వార్డులు ఉన్నాయి మొత్తం. అక్కడ మొట్టమొదటి సర్వే చేసినప్పుడు అంటే 8 వార్డులలో కాంగ్రెస్, 12 వార్డులలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉండేది అప్పుడు, ఇది 10 రోజుల కింద. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కి బలమైన నాయకుడు లేడు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యే మీద కోపంతో, అసంతృప్తితో ఉన్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే ఆయన కోసం ఎలక్షన్స్ లో పనిచేసిన క్యాడర్ ను పక్కన పెట్టి కొంచెం తన ముక్కుసూటిగా, అంటే ఆయన వన్ సైడ్ వెళ్తున్నాడు ఒక ఈక్వేషన్స్ తోటి, ఏంటంటే ఎమ్మెల్యే మీద అసంతృప్తితో ఉండి అక్కడ క్యాడర్ ను కాపాడే బలమైన నాయకుడు లేక కొంచెం కాంగ్రెస్ వెనుకబడుతూ వచ్చింది. ఇక తర్వాత మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఎప్పుడైతే పొంగులేటి అన్నదమ్ములు ఇద్దరు అక్కడ ఎంటర్ అయ్యి ఇక మేము దత్తత తీసుకుంటాం కల్లూరు మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తాం అని ఒక స్ట్రాంగ్ ప్రామిస్ చేసిన తర్వాత గ్రాఫ్, అంటే ఓటర్లలో కొంచెం మార్పు వచ్చి ఈ రోజు రిజల్ట్స్ చూస్తే
13 వార్డులలో కాంగ్రెస్ గెలిచింది, 6 వార్డులలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇలాంటి మున్సిపాలిటీస్ స్టేట్‌లో ఇంకా చాలా పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ కాదు మీరన్నారు దత్తత తీసుకుంటే వాళ్ళు ఓటేశారు కల్లూరులో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకంతోటి. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ మల్లు రవి గారు ఐజా మున్సిపాలిటీని దత్తత తీసుకుంటే అంటే ప్రజలు నమ్మలా. అక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ మీ మున్సిపాలిటీలో సర్వే చేయలేదు. దాని గురించి పూర్తిగా దాని మీద నాకు అవగాహన లేదు ఆ మున్సిపాలిటీ మీద. యాహ్! ఫైనల్‌గా ఎంటైర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఓవరాల్ సినారియో ఏమనిపిస్తుంది? ఓవరాల్‌గా అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్‌కైతే మంచి రోజులు స్టార్ట్ అయినాయని చెప్పాలి. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో అంటే మీరు మంచి రోజులంటే ఒక బూస్ట్ లాగా అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు? అదే చెప్తున్నాను. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 40% గెలిచారు. ఈరోజు వార్డుల సంఖ్య అంటే చైర్మన్‌ల సంఖ్య పరంగా వాళ్ళు కాంగ్రెస్ ఒక 75, 80 గెలుచుకున్నారేమో గానీ, వార్డు సంఖ్యల పరంగా ఏందంటే 40% వార్డ్స్ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. అంటే ఇక్కడ ఆహ్, క్యాడర్ అనేది సంతోషాన్ని వ్యక్తం చేసుకున్న రోజులైతే క్లియర్‌గా అంటే క్యాడర్‌కి ఒక బూస్ట్ వచ్చింది. రేపు రాబోయే ఎన్నికల్లో ఇది కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అండ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మరింత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. బీఆర్ఎస్‌కి అయితే కొంచెం ఇదొక బూస్ట్. చైర్మన్ గెలవకపోవచ్చు గానీ వార్డులు గెలిచి వాళ్ళ క్యాడర్‌ని కాపాడుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఇక్కడ. థ్యాంక్ యూ ముఖేష్ గారు. మీరు మీ టైం మాకు కేటాయించినందుకు. మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్స్‌ని, ట్రెండ్స్‌ని అనలైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఖచ్చితంగా ముఖేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక రకమైనటువంటి బూస్ట్ ప్రతిపక్ష పార్టీగా అయితే మాత్రం ఖచ్చితంగా కైవసం చేసుకోగలిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను, చైర్మన్‌లను కైవసం చేసుకున్నప్పటికీ కూడా వార్డుల పరంగా, ఓటు షేర్ పరంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ తన మార్కుని చూపించి గట్టి పోటీ ఇచ్చి పట్టు నిలుపుకోగలిగింది వెన్ కంపేర్ టు బీజేపీ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.